నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను జ్యోత్స్న. ఇవాళ మనతో ఉన్నటువంటి సెలబ్రిటీ ఎవరు అని అంటే ఆయన ఒక రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ కూడా. తెలుగు ఇండస్ట్రీలో తనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కోన వెంకట్ గారు. మరి ఇప్పుడు కోన వెంకట్ గారు అనగానే మనకు టక్కున నిశ్శబ్దం గుర్తొస్తుంది కదా. మరి టీజర్ అండ్ ట్రైలర్తో మనల్ని మాత్రం థ్రిల్ చేశారు. ఆ థ్రిల్లర్ మూవీ కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం. అది ఎప్పుడు రాబోతోంది, ఆ మూవీకి సంబంధించి అప్డేట్స్ అండ్ దాంతోపాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎవరు వచ్చినా కూడా గెస్ట్ ఈ టైంలో అడిగే క్వశ్చన్, ఈ లాక్డౌన్ టైంలో మీరు ఏం చేశారు, ఎలా ఉన్నారు? ఛానల్స్ వాళ్ళే కాదు, మీడియాయే కాదు, ఎవరు ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా అదే ఏం చేస్తున్నాం. ఎందుకంటే 2 months అట్ ఎ స్ట్రెచ్ ఒక చోట ఉండిపోవడం అన్నది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్ అది ప్రపంచంలోనే. సో అందుకని వెరీ ఆబ్వియస్ క్వశ్చన్ అది. బట్ ఈ 2 months టైము నిజంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళకి, ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న మాకే అని కాదు, ప్రతి వాళ్ళకి వాళ్ళు ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం లేకుండా ఉరుకులు పరుగులతో వెళ్ళిపోయే లైఫ్ ఒక్కసారి పాజ్ బటన్ వచ్చేసారు ఎవరో. కరోనా ఒకసారి పాజ్ బటన్ వచ్చింది. సో మీరు ఒకసారి తిరిగి చూసుకుంటారు అబ్బాయిలు, మీరు ఏం చేశారు ఇప్పుడు దాకా, ఏం చేస్తున్నారు అని. అంటే మనకి మన గురించి కూడా మనం ఆలోచించుకోలేనంత స్పీడ్లో పరిగెడుతున్నాం. అవును, ప్రపంచం కూడా ఒక పక్కన ఎకానమీ అని, ఇండస్ట్రియలైజేషన్ అని, గ్లోబలైజేషన్ అని, ఇక తర్వాత సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ గోల్స్, ఇలాగ పరిగెడుతున్న ఇది ఒక్కసారి హాల్ట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం ఏంటంటే పక్కోళ్ళ లైఫ్స్ జడ్జ్ చేస్తుంటాం, రివ్యూ చేస్తుంటాం, సినిమాలు ఇవి. మన లైఫ్ మనము రివ్యూ చేసుకునే టైం వచ్చింది. ఈ 60 days మనం ఏం చేసాము, అవును, ఏం సాధించాము అసలు అని ఒక దీనికి ఎక్కువ టైం దొరికింది. టు సెట్ అవర్ కోర్స్ రైట్ అగైన్. అంటే మళ్ళీ ఫ్యూచర్లో మనము ఇప్పుడు ఏంటి మనం చేసిందే చేస్తూ ఉన్నామా, ఒక రొటీన్లో పడిపోయామా, మనకు మనం మోసం చేసేసుకున్నామా, ఇలాగా చాలా ఆలోచనలు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ అవ్వచ్చు. ఒక విధంగా ఎవరి గురించి వాళ్ళు తెలుసుకునేటువంటి టైం ఇది. ఆ టైం ఇచ్చింది, మన గురించి మనం తెలుసుకోవడానికి ఒక టైం ఇచ్చింది ఈ లాక్డౌన్. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఒక రకంగా చాలా మంచిదని చెప్పాలి. ఓకే, అయితే ఈ 2 months మాత్రం మీరు చాలా విషయాలు మీకు తెలియనివే మీ గురించి మీరు తెలుసుకున్నట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు నేను మన దీంట్లో కూడా చెప్పే ఇంటర్వ్యూలో, నేను లాక్డౌన్ ముందు నాకు టీ కూడా పెట్టడం వచ్చేది కాదు. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు కుక్ ఒక ప్రొఫెషనల్ షెఫ్ లాగా ఇప్పుడు నేను ఇటు మారిపోయా 60 daysలో. ఇక పచ్చడి మామూలుగా అయితే ఏదైనా నేర్చుకోవడానికి 30 రోజుల్లో అది నేర్చుకోవడం, 30 రోజుల్లో ఇది నేర్చుకోవడం, కాకపోతే మీకు టైం ఎక్కువ పట్టిందండి, 60 రోజులు పట్టింది. 60 రోజుల్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేస్తున్నాయి ఇప్పుడు, ఇంక్లూడింగ్ స్వీట్స్, పికిల్స్, ఇవి అవి. సో ఓకే, ఏదన్నా క్రియేటివిటీ కదా. అవును, ఓకే, ఈవెన్ కుకింగ్ కూడా ఇది ఒక క్రియేటివ్ జాబే. ఎందుకంటే మనం ఒక సీన్ క్రియేట్ చేసినట్టు, క్యారెక్టర్స్ క్రియేట్ చేసినట్టు, కథలు, డైలాగ్స్ క్రియేట్ చేసినట్టు, అంటే ఎంత మోతాదులో ఏమేస్తే. సో ఈవెన్ ఎ రైటర్ ఆర్ ఎ డైరెక్టర్ లైక్ ఇన్ ఏ వే ఈవెన్ దే ఆర్ లైక్ ఏ గుడ్ కుక్స్ అనమాట, షెఫ్స్. అది ఎంత మోతాదులో కారం ఉండాలి, మసాలా ఉండాలి, ఇలాగా. దెన్ ఐ రియలైజ్డ్ నాలో ఈ స్కిల్ కూడా ఉందా, నేను ఇంత బాగా చేయగలుగుతున్నానా అని. మా ఇంట్లో కూడా అందరూ ఎవ్రీబడి షాక్. నేను మా కజిన్స్ అందరిని పిలిచి, పోనీ మా వైఫ్ ఏదో నా మీద దీంతో ఏమన్నా చెప్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా షాక్, ఇదేంటి ఇంత బాగా చేస్తున్నాం అని. సో దట్స్ ఎ బిగ్ డిస్కవరీ ఆఫ్ మై సెల్ఫ్. అయితే మీలో ఉన్న షెఫ్ బయటకు వచ్చారు 60 రోజుల్లో. లాక్డౌన్లో అతను బయటకు వచ్చాడు. ఓకే, అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు ఒక రచయితగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా ఇన్ని విధాలుగా పరిచయం చేశారు. ఇక ఒక షెఫ్గా కూడా చెప్పొచ్చు అన్నమాట. రకరకాల వంటకాలు 60 రోజుల్లో నేర్చేసుకున్నారు. ఓకే అండి, అయితే ఇప్పుడు మామూలుగా అయితే April 2nd నిశ్శబ్దం మూవీ రావాలి.
బట్ యా కదా అది మాత్రం ఒక వెలితిగానే కనిపిస్తోంది. 2 months లాక్డౌన్ టైం ఉండడం వల్ల అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రకరకాల వార్తలు కూడా మేము వింటున్నాము. ఏ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేస్తారు అన్నటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. అండ్ మాకేమన్నా క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఇప్పుడు నాకు కూడా క్లారిటీ వస్తే అప్పుడు మీకు ఇస్తా. మాకే క్లారిటీ లేదు రైట్ నౌ. మ్మ్. ఇప్పుడు మేము అనుకుంటున్నాం అంటే ఒక జూలైకి ఏదైనా ప్లాన్ చేద్దామా అనుకుంటే జూలై ఇప్పుడు చాలామంది చెప్తున్నారు లేదండి జూలైకి ఒకవేళ ఓపెన్ అయినా ఒక 50% కెపాసిటీ 2 సీట్లు వదిలి 1 సీటు తర్వాత 2 సీట్స్ తర్వాత ఇంకో సీట్ అంట. అంటే 30% కెపాసిటీ తోటి థియేటర్లో ఆర్ 50% కెపాసిటీ అంటున్నారు. అది కూడా Confirm కన్ఫామ్గా కాదు. తెలియట్లేదు. సో మేము జూలై చేయాలా ఆగస్ట్ చేయాలా, ఎందుకంటే అనుష్క పెద్ద స్టార్, అవును. లేడీ సూపర్ స్టార్. సో తన సినిమా అంటే చాలామంది ఎదురు చూస్తుంటారు. సో డెఫినెట్గా ప్యాక్డ్ హౌసెస్లోనే ఇంటి సినిమా చూడాలని మా స్వార్థం కూడా. మ్మ్. హౌస్ఫుల్ అవును. థియేటర్లో చూస్తే ఆ కిక్కు వేరు. అందులో ఫస్ట్ ఆఫ్ అమ్మాయి చాలా ఒక మోగమ్మాయి క్యారెక్టర్ చేసింది, అవును. యూనో డమ్ అండ్ డెఫ్. సో చాలా కష్టపడింది పాపం. అలాగే మేము కూడా 3 years నుంచి కష్టపడుతున్నాం. మాకు కూడా దీన్ని అవుట్కమ్ని జనాల మధ్యన ప్రేక్షకుల మధ్యన కూర్చొని చూడాలన్నదే మా స్వార్థం, మా ఆశ. మ్మ్. బట్ ఏమిటి పరిస్థితి, జూలై చేయగలమా లేకపోతే ఆగస్ట్ చేయగలమా? అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా అనుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో అంతా వెళ్ళినప్పుడు ఒక సీట్ వదిలి మన ఫ్యామిలీ మెంబర్ ఆ 2 సీట్ల తర్వాత కూర్చోడానికి వాళ్ళు కూడా వచ్చేటువంటి వాళ్ళకి అవకాశాలు. తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ అయి ఉన్నారు అన్నది కూడా మనకు అర్థం అర్థం కావట్లేదు కాదు. ఇప్పటికి. ఎందుకంటే వాళ్ళలో భయం అన్నది ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదో మనం బయటికి వాకింగ్కి వెళ్ళడం వేరు, లేదా షాప్కి వెళ్ళి కూరలు ఇవి తెచ్చుకోవడం వేరు. కానీ 100 మంది వచ్చే ఒక ప్రదేశానికి వెళ్ళి ధైర్యంగా సినిమా చూడడం అంటే యువర్ మిక్సింగ్ యువర్ సెల్ఫ్, పుడింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ క్రౌడ్. ఆ క్రౌడ్స్ మధ్యకి వెళ్ళగలిగే ఆత్మధైర్యం, ఆ సాహసం, ఆ రిస్క్, ఆ మైండ్ సెట్ ఆడియన్స్కి ఉంటుందా ఉండదా తెలియదు. మాకు, మీకు తెలియదు, నాకు తెలియదు, మోడీ గారు కూడా తెలియదు పాపం. పోనీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తారు అంటే ఇప్పుడు ఆయన నెలకోసారో 2 నెలలకోసారో ఆయన మిత్రం అనుకుంటా ఆయన టీవీ మన్ కీ మీద బాత్ జాతిని ఉద్దేశించి నా మాట్లాడే జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు మిత్రం అని దీని గురించి ఏమైనా చెప్తారేమంటే అబ్బాయి ఇది లాస్ట్ ప్రియారిటీ అర్థమైపోయింది. ఈవెన్ కేసీఆర్ గారు మాట్లాడినా మొన్న ఏదో మాట్లాడారు, ఇది లాస్ట్ ప్రియారిటీ అంటే నేను వాళ్ళు కూడా తప్పట్టినాం. ఫస్ట్ మన సర్వైవల్ కష్టంగా ఉంటే సినిమా దాకా నీకేమైనా బుద్ధిగానం ఉందా? అసలు నువ్వు ఇప్పుడు ఈ సినిమా గురించి ఈ టాపిక్ ఏంటి ఏంటి గొడవ ఏంటి చూస్తున్నాడు కూడా మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మాకు ఏదైనా తెలిస్తే మీకు ఏదైనా చెప్పచ్చు. సో అంబిగ్యూటీ, అన్సర్టానిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకురాగలం? కానీ ఇది ఒక పెద్ద టెన్షనే కదా అండి మీకు, అంటే ఎంతో హోప్ తోని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక సినిమాను సడన్ గా కరోనా టైం, లాక్డౌన్ పీరియడ్, అదొకటి. ప్లస్ ఇంకో విషయం నాకు అర్థం కాదు, మీకు ఏదో అర్థమైతే చెప్పండి. చెప్పండి. నేను జెన్యున్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు మా ముందు వి అన్న సినిమా ఒక 1 week బిఫోర్ 10 days బిఫోర్ మా ముందు రిలీజ్ అవ్వాలి. నాని సినిమా మాతో పాటు ఉప్పెన అని సాయి ధరమ్ తేజ్ బ్రదర్ది లాంచింగ్ సినిమా పాపం. అవును. మా తర్వాత 1 week తర్వాత రెడ్ అని రామ్ది మా తర్వాత రావాల్సిన సినిమా. ఇన్ని సినిమాలు ఉన్నాయి మా ముందు, మా వెనకాల, మాతో పాటు. వీటి దేని గురించి అసలు దేని చర్చ? నిశ్శబ్దం గురించి మాత్రం ఎందుకు జరుగుతుంది మీకు ఏమైనా తెలుసా? ఏమైనా లీక్స్ వస్తున్నాయేమో. కాదు మరి లీక్స్ మరి దానికి ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద నాకు ప్రతిరోజు కనీసం ఒక 10 నుంచి 20 మంది, 100,000 మంది సోషల్ మీడియాలో, ఇప్పుడు నా ట్విట్టర్లో, సార్ ఓటీటీలో వద్దు సార్ థియేటర్లో చేయండి సార్, సార్ ఓటీటీలో అయినా పర్లేదు త్వరగా తెచ్చేయండి సార్, మళ్ళీ స్టేల్ అయిపోతుంది. నిశ్శబ్దం గురించి ఎందుకు మేము అసలు ఆ పేరు పెట్టుకుందే అది సైలెంట్గా అది తీసుకొచ్చి హిట్ చేయాలండి. కానీ ఇదే ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయి హడావిడి అయిపోతుంది. చాలా పెద్ద శబ్దం చేస్తుంది.
అండ్ వై నోబడి టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ ఫిలిమ్స్ మాతో పాటు ఉన్నవి దాని గురించి మేబీ లేని వాళ్ళ చర్చ. ట్విట్టర్ అకౌంట్స్ లో కూడా ఇదే క్వశ్చన్స్ లేదు. అడుగుతున్నారేమో. మీడియాలో ఇప్పుడు మీరు ప్రతి 2-3 రోజులకి నేను పేపర్లోనూ దేంట్లో చూస్తుంటా వార్త ఓటీటీలో సినిమా రాదు అన్న కోణం వెంకట్, ఓటీటీలో వచ్చేస్తుందన్న నిర్మాతలు నిశ్శబ్దం, అనుష్క నిశ్శబ్దం, ఓటీటీలో వస్తుందా థియేటర్లో వస్తుందా. అయితే మీరు రిలీజ్ ఇదే. చేసినటువంటి టీజర్ అండ్ ట్రైలర్ మాత్రం ఎంతో థ్రిల్ ఇచ్చింది, ఎట్ ద సేమ్ టైం అంచనాలు పెంచిందండి. Yeah. చాలా పిక్చర్ అయితే ఎంత రిచ్ గా ఉంది అంటే నేను ట్రైలర్ చూశాను, అతి తక్కువ టైంలోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ప్రాబబ్లీ దిస్ ఇస్ ద రీజన్ నౌ ఐ గాట్ ద ఆన్సర్. అది నేను కూడా ట్రైలర్ చూశాను, సూపర్ ఉంది. అనుష్క కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆమె మామూలుగానే ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని రూమర్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఆఫ్ కోర్స్ అది నౌ ఐ గాట్ ద ఆన్సర్. చూసారు, యాక్చువల్గా నేను యాంకర్, మీరు గెస్ట్, మీరు అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తున్నాను. అంటే నేను ఆన్సర్ చేసి 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 ఐ గాట్ బోర్డ్. ఓకే. ఇదే ప్రశ్న. బట్ ఇప్పుడు మా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సినిమా తీసుకుంది డబ్బాలో పెట్టుకోవడం కాదు కదా, దాన్ని ఎంతమంది వీలైతే అంతమందికి చూపించడానికి ప్రయత్నం చూపించాలి. చేస్తాం. దానికోసం మారుమూల ఉన్న దేశాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు పట్టుకుంటాం. రిమోట్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, యూనో యూ విల్ నాట్ బిలీవ్. అక్కడ కూడా నాకు సినిమా రిలీజ్ ముందు కాల్స్ వస్తుంటాయి, సార్ ఐఎమ్ ఫ్రమ్ రష్యా, రష్యాలో బాగానే ఉంది సార్ పాపులేషన్, రష్యాలో తెలుగు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, మీకు తెలియదు. ఓహో ఐసి, ఎంతమంది ఉంటారు? ఒక 2000 మంది ఉంటారు సార్ మాస్కోలో, మీరు అక్కడ రిలీజ్ చేయకూడదు సార్ అని అంటే, ఓకే వై నాట్, రిలీజ్ ఫ్రీగా చేసుకోండి, మాకు చూడడం కావాలి. తీసింది మేము డబ్బాల్లో దానికి తాళం వేసి పెట్టుకోవడం కాదు కదా ఆఫీస్లో. బట్ వీ వాంట్ టు ద ఫిలిం టు సీ ద లైట్ ఆఫ్ ద డే. ప్రతి వాళ్ళు చూసి ఆహా వీళ్ళు కూడా, ఎందుకంటే ఫస్ట్ టైము హాలీవుడ్ టెక్నీషియన్స్తో, హాలీవుడ్ యాక్టర్లతోటి మేము కొలాబరేట్ అయ్యి చేసిన సినిమా ఇది. సో అందుకనే ఇది గబుక్కున ఒక ఇంట్లో ఏదో చాయ్ తాగుతూనో పకోడీ తింటూనో చూస్తూ పాజ్ చేసి, అమ్మ చూడ ఎవడో బెల్లగొట్టాడు, చాకలోడు వచ్చినట్టున్నాడు, పాలోడు వచ్చినట్టున్నాడు అని 10 సార్లు పాజ్ చేసుకుంటా చూసే సినిమా నెట్ఫ్లిక్స్లోనూ. అది కాదు, ఆ థ్రిల్ ఏంటి? థ్రిల్లర్ అంటేనే అందులోనే ఉంది థ్రిల్ అని. ఆ థ్రిల్ ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే, వెన్ యూ లాక్ యువర్ సెల్ఫ్ అప్, ఓ థియేటర్కి వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి మిమ్మల్ని వేరే ప్రపంచంలో తీసుకెళ్ళడానికి మేము అక్కడ ఎంతో చేసాం. డిజైన్, ఓ సౌండ్ డిజైనింగ్, ఓకే, మీరు ఉలిక్కి పడేలాగా, కేకలు పెట్టేలాగా, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటాం. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుర్చీ చివరికి వచ్చేస్తాడు, అందుకనే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు. ఇంత డిజైన్ చేసాం మేము, అది థియేటర్లోనే సాధ్యం. మీరు ఆ మూడ్లోకి వెళ్తూ ఉండగానే టెంక్ అమ్మ పాలు అంటాడు ఒకడు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఛానల్ మార్చవే, ఇటు మోడీ గారు మాడుతున్నాడు అర్జెంట్ పెట్టు, లేకపోతే నేను పక్క ఛానల్లో స్పోర్ట్స్ ఏదో వస్తుంది. సో ఇన్ని డిస్టర్బెన్స్ల మధ్యన చూస్తారు, చూడడం కోసం కాదు కదా. అండ్ ఇంత ఎలాగో వస్తుంది ఓటీటీలో, ఓటీటీలో హ్యాస్ టు కమ్ ఆఫ్టర్ 50 days రిలీజ్ అయిన తర్వాత. కొన్ని సినిమాలు 30 daysకే వస్తాయి. బట్ ఆ ఫస్ట్ థ్రిల్ థియేటర్లో అయితేనే అన్నది మా స్వార్థం, అది పాసిబుల్ చేయడం కోసం మా ప్రయత్నం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అన్సెట్, ఇలాగా ఇండెఫినెట్గా మన సమాధానం తెలియని ఆలస్యం, ఇప్పుడు నవంబరో డిసెంబరో నెక్స్ట్ ఇయర్ జనవరి అని అనుకోండి, ఆగడం కష్టం. ఇది స్టేల్ కూడా అయిపోతుంది. ఇన్ని ఇంటర్వ్యూలు చేసేసి నేను, మీరు ఆ ట్రైలర్ కూడా ఇప్పుడు వేస్తారు ఐఎమ్ షూర్. ఇన్నిసార్లు చూసి ఇట్ బికమ్ స్టేల్ అయిపోతుంది. ఇదేంటారా ఎప్పుడో పాస్ సినిమా అనుకుంటా కదా అంటారు నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి. సో అలాగా, బట్ ఎనీవే మా ఫస్ట్ ప్రియారిటీ అయితే థియేటర్స్, థియేటర్. అది సాధ్యం కానప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్.
అండ్ Amazon. ఏదైతే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ట్రైలర్ చూస్తుంటే గోస్ట్ ఉందా లేదా మనుషులేనా ఇట్లా రకరకాలుగా క్రియేట్ చేస్తోంది. అది ఎప్పుడెప్పుడు సస్పెన్స్ పోతుందా అంటే ఈ లాక్డౌన్ టైం మరింత సస్పెన్స్ క్రియేట్ చేసింది. అది మాత్రం నిజం. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం అండ్ మళ్ళీ చెప్పడం కాదు, చాలా రిచ్గా ఉంది. మీరు అన్నట్టు హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయడము Actor అండ్ కూడా. ఈవెన్ యాక్టర్ కూడా మైకల్ మ్యాడ్సన్. ఓకే, ఆయన కూడా ట్రైలర్లో కనిపించారు. అండ్ నటులు కూడా అందరూ కూడా వాళ్ళదంటూ ఒక మార్క్ చూపించుకున్న వాళ్ళే. అనుష్క దగ్గర నుండి మొదలుకొని అవసరాల శ్రీనివాస్ అంటే సపోర్ట్ క్యారెక్టర్కి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అవును. ముందుగా అనుష్క గురించి మాట్లాడుకుందాం. అనుష్క అంటేనే ముఖ్యంగా ఇప్పుడున్న లేడీ యాక్టర్స్లో తను ఒక స్థాయిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం అంతే విధంగా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఒకటైతే మాకు అర్థమైపోయింది డెఫన్ దమ్ అని. అండ్ ఎలా ఉంటుంది ఆమెది, ఎలా వచ్చింది క్యారెక్టర్? అంటే మీకు అనుష్క అంటేనే ఫస్ట్ రే నిన్ను వదలా అనే టైప్ డైలాగులు గుర్తొస్తాయి. అటువంటి భారీ డైలాగులు, అలాగే రాణి రుద్రమదేవి, ఒక మాస్ పర్సనాలిటీ. అటువంటి అమ్మాయిని టోటల్గా నోరు కట్టేయడం, సో మాస్ డైలాగ్స్ లేకుండా. అంటే అమ్మాయి కూడా ఏంటంటే నాకు తెలిసి 2001 నుంచి చేస్తుంది సినిమాలు. 2001 అవును. అంటే ఆల్మోస్ట్ 20 years షీస్ బీన్ యాక్టింగ్. కోర్స్ చేసిన సినిమాలు తక్కువే, బికాస్ షీస్ వెరీ చూజీ, చాలా సెలెక్టివ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు అమ్మాయి ఏంటి రోజు ఒక సంవత్సరానికి 3 సినిమాలు చేయాలి అలాంటిది అసలు అమ్మాయి అటువంటి థాట్సే ఉండవు తనకి. తనని ఎగ్జైట్ చేసి నేను షూటింగ్కి వెళ్ళాలి, ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నన్ను ఏదో డ్రైవ్ చేయాలి, ఫోర్స్, ఆ క్యారెక్టర్ నన్ను డ్రైవ్ చేయాలి. లేకపోతే సినిమా లేకపోయినా పర్లేదు, ఎట్లా ఇంట్లో కూర్చుంటా, ఎట్లా కుక్కతో ఆడుకుంటా. తనకు డాగ్ ఉంది, సో ఆ డాగ్ అంటే చాలా ప్రేమ తనకి. అదే చేసుకుంటుంది తప్ప 2 సంవత్సరాలైనా పర్లేదు, 3 సంవత్సరాలైనా పర్లేదు, షూటింగ్ లేకపోయినా పర్లేదు, తనతో తను టైం స్పెండ్ చేసేయగలదు. షీ డజంట్ నీడ్ ఎనీబడి. షీ's a good company to herself. She loves silence actually, you know. కాబట్టి సైలెన్స్ని తన కంపానియన్ తను చేసుకోగలదు. బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ యోగా కమ్యూనిటీ. షీ వాజ్ యోగా టీచర్. ఇన్ని ఉన్నాయి కదా. సో తనని ఎగ్జైట్ చేయడం చాలా కష్టం. రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా ఫిలిమ్స్ తనని ఎగ్జైట్ చేయవు. స్టార్టింగ్లో ఒక కెరీర్ కోసం చేయడం వేరు. ఇక తర్వాత నాకు తెలిసి 2010 తర్వాత 10-11 ఆ తర్వాత వచ్చేటప్పటికి తను చాలా రెస్ట్రిక్ట్ చేసేసుకుంది. ఓకే, హ్యావ్ టు బి వెరీ సెలెక్టివ్. సో ఎవరు అంటే చాలా కష్టమైంది, ఇది నా లైఫ్లో, నా డైరీలో ఇది ఉండిపోవాలి ఆ క్యారెక్టర్, వాట్ ఎవర్ బి ద రిజల్ట్. రిజల్ట్స్ మన చేతిలో ఉంటాయి, కాకపోతే డెసిషన్స్ మన చేతిలో ఉంటాయిగా. ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయొద్దు అన్నది. హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండవు. ఇప్పుడు సైజ్ 0కి ఎంత కష్టపడింది, అంత లావ్ అయిపోయింది. అవును. సో బికాజ్ దట్ ఎగ్జైటెడ్ హర్. ఓకే, ఆ కథ, ఆ క్యారెక్టర్ ఎగ్జైట్ చేసింది. రిజల్ట్ ఇది గ్యారంటీ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే చేయదు. అలా చేయలేదు కూడా అమ్మాయి. అలాగే ఈ క్యారెక్టరు నేను చెప్పంగానే చాలా ఎగ్జైట్ అయిపోయింది. వావ్, అంటే ఏంటి అసలు మీరు ఒక మూగ అమ్మాయి పాత్ర మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు ఫస్ట్? ఎందుకంటే నేనంటే డైలాగ్స్ కదా, నేను వదలా, నేను చంపేస్తా, నేను నరికేస్తా అని. మరి అసలు వై, హౌ కుడ్ యూ థింక్ ఆఫ్ మీ? వెరీ నైస్. ఇప్పుడు తనకి ఏంటంటే నేను కేవలం నా పెర్ఫార్మెన్స్ మీద, విత్ మై ఐస్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దీంతోనే నా భావాన్ని కమ్యూనికేట్ చేయాలి, విచ్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఎనీ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్. నాకు ఆత్రేయ గారు నాకు బాగా క్లోజ్. చాలామంది నా ఇంటర్వ్యూలు చూసినట్టు తెలుసు. ఆచార్య ఆత్రేయ.
నేను 22, 23 ఉన్నప్పుడు ఆయన 63. అంత గ్యాప్లో మేము ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అయ్యి మేము రోజు షికార్కి వెళ్ళేవాళ్ళం. రాత్రి ట్యాంక్ బండ్ మీద వెళ్ళి కూర్చునేవాళ్ళం. 3 వరకు 4 వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ కాల్ నాకు ఆయన ఫోన్ కొట్టేవాడు. ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆదుర్తి సుబ్బారావు గారు అని చాలా గొప్ప డైరెక్టర్. అంటే ఇప్పుడు మన కె విశ్వనాథ్ గారు, బాపు గారు ఎలాగో ఆదుర్తి సుబ్బారావు గారు బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఈజ్ #1 వెరీ పొయిటిక్, వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అవును. ఆదుర్తి సుబ్బారావు గారు, ఆత్రేయ ఇద్దరు కాంబినేషన్ అన్నీ బ్లాక్ బస్టర్స్. ఇక 1, 2 కాదు. మీరు ఒకసారి వికీపీడియా తీసి చూడండి. సో నాకు ఆత్రేయ గారు చెప్పింది ఇది. ఆత్రేయ గారు టాపిక్ ఎంత ఇచ్చానంటే, సావిత్రి ఒక సీన్ పెర్ఫార్మెన్స్ చేయాలి. ఓకే, అట్ నాగేశ్వరరావు గారు వచ్చి ఆయన తలుపు కొడితే, నాగేశ్వరరావు హీరో గురించి ఏదో తెలియకూడని ఒక విషయం తెలిసింది, తను మోసం చేస్తున్నాడు, ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చాలా చాలా హట్ అయిపోయి ఉన్నారు సావిత్రి ఆ పాత్ర. సో ఇప్పుడు ఎందుకంటే ఆవిడ కూడా చాలా హోంవర్క్ చేసేదంట. రేపు సీన్ అంటే ఆవిడకి 1 డే బిఫోర్ పంపించేయాలి. దాన్ని అద్దం ముందు నుంచొని దాన్ని రకరకాల మోడ్యులేషన్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక 3-4 వేరియేషన్స్ అనుకొని డైరెక్టర్కి చూపించి, ఓకే ఇది బాగుందమ్మా అంటే అది పిక్ చేసి చేసేవాళ్ళు సావిత్రి గారు. ఇలాగ ఒక పేజ్ డైలాగ్ ఇచ్చారండి ఆ సుబ్బారావు గారు. ఆత్రేయ గారు కూడా ఇప్పుడు అంత సెట్ రాసింది ఆయనే. అంటే కథామాటలో ఆత్రేయ గారు ఉండేది. ఓకే, రాశారంట 1 పేజ్ 2 పేజెస్. నీ గురించి ఎంతో అనుకున్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నా జీవితంలో నువ్వు తప్ప నీ కోసం మా ఇంట్లో వాళ్ళు వద్దనుకున్నా, అలాంటిది నువ్వే నన్ను మోసం చేస్తే నేను ఏమైపోవాలి, ఇలాగ వాటెవర్ తలుపు తీయగానే చెప్పాల్సింది. ఇలాగ 2 పేజీల డైలాగులు ఆవిడ చేత ఆత్రేయ గారి చేత రాయించి ముందు రోజు సావిత్రి గారికి పంపించి 1 పేజీ 2 పేజీలు, బట్ లెంతీ డైలాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్. ఆవిడ ఫుల్ ప్రిపేర్ అయిపోయి, డైరెక్టర్ గారు నేను ఫుల్ రెడీ, ఓకే మీరు చూడండి, అసలు నేను నాకు ప్రాంప్టింగ్ కూడా అక్కర్లేదు, 1 టేక్ ఇదే అది ఇది. న్యాచురల్ వచ్చారు ఓకే, ఇదే మా సీన్ పేపర్, ఒకసారి నీకు అన్ని డైలాగులు నీకు బాగా గుర్తున్నాయి కదా, మొత్తం కంఠస్థా ఉంది గురుగారు అని. ఆత్రేయ గారు కూడా అక్కడే ఉన్నారు. సరే డైలాగ్ పేపర్ తీసుకొని చింపేశారు. ఇది నీ కళ్ళతోనే చెప్పాలి. ఇప్పుడు ఇదే డైలాగులు ఈ పేపర్లో ఉన్నవి, ఈ 1 పేజ్ ఏదైనా చదివావో, నేను ఎంతో నమ్మాను, నీకోసం నా ఇంట్లో వాళ్ళని కూడా నేను కాదనుకున్నాను, నువ్వు ఇంత నన్ను మోసం చేస్తావా, ఇలాంటి ఒక పేజీ డైలాగు తలుపు తీయగానే కెమెరా నీ మీదే ఉంటుంది. చూస్తున్న నాగేశ్వరరావుకి అర్థమైపోవాలి నువ్వు చెప్పే ప్రతి మాట. ఇప్పుడు నువ్వు ఈ పేపర్లో నువ్వు కంఠస్థ పట్టిన రాత్రంతా ప్రతి డైలాగు అది నీ కళ్ళల్లోనూ, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లోనూ కనిపించాలి. నువ్వు తల దించుకోవడంలో, తల ఎత్తడంలో, రెప్పేయడంలో కూడా డైలాగ్స్ అందులో ఉంటుంది, దాగుంటుంది అని చెప్పారంట. ఆత్రేయ గారి షాక్. ఇదేంటి సార్ ఇంత కష్టపడి రాయించానండి, ఇది అద్భుతంగా నేను మా దాంట్లో ప్రాసలు పంచెలు ఇవి అనుకో, అదే కదా ఆర్టిస్ట్ అంటే మరి అని. అండ్ షీ డిడ్ ఇట్. అందుకే ఆవిడ సావిత్రి గారు అయ్యారు, మహానటి అయ్యింది. అలాగా ఒక డైలాగు పేపర్ లేకుండా ఒక సీన్లో ఉన్న ఎమోషన్ కన్వే చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఎనీ యాక్టర్. యాక్టర్ వదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఒక సీన్ పేపర్ తీసుకొని, అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు, ప్రాక్టీస్ చేసి అది తీసి మీరు కూడా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చేయండి ఇంట్లో వాళ్ళ మీద. ఇప్పుడు నేనేం చెప్పానో చూడు. ఇప్పుడు నేను వెళ్ళి ఇంట్లో అలా ప్రాక్టీస్ చేసి అమ్మ నాకు అన్నం పెట్టవా, కళ్ళతో చెప్పండి. మా అమ్మ తేదండి, తేదు,
మా అమ్మ పెట్టదండి. పెట్టదా? ఓహో, తినేసి వచ్చావా అంటారేమో. వద్దంటున్నావా, తినేసావా, అలాగే సర్లే అయితే పర్మిషన్ పెట్టేస్తారు అది ఏదో అంటారు. మా అమ్మలో చక్కటి ఆడియన్ అస్సలు లేరండి, అడగంది పెట్టను కూడా పెట్టరు. సో నేను ఇలాంటి మీరు మీరు అన్నట్టు అనుష్క గారు ఒక మంచి పర్ఫార్మర్ కాబట్టి ఆవిడ చేస్తే మాకు అర్థమైంది, కానీ నేను చేస్తే ఈవెన్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదామని మిమ్మల్ని చూస్తే ఏంటమ్మా క్వశ్చన్ అడగకుండా నావే చూస్తున్నారు అన్న అంటారు మీరు. అలాగా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్ ఫర్ అవర్ కెరియర్ అని చెప్తున్నా. అంటే ఎందుకు అంటే నేను ఇది ఎంత కాంట్రవర్సీ అయింది ఇది తీసి పక్కన పెడితే మాకు కూడా చిన్న పెయిన్ ఏంటంటే 3 years కష్టపడ్డామే. పాపం ఆ అమ్మాయి అయితే ఎంత ట్రైనింగ్ తీసుకుంది. బేగంపేటలో స్కూల్ ఉంది, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది. వాళ్ళు పిలిపించుకుంది ఇంటికి. ఒక డమ్ పర్సన్ బాడీ లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది తెలుసా మీకు? డమ్ ఎలా అవుతారు, మాటలు మోగా చెవిటి అంటారు. వాళ్ళు మోగవాళ్ళు ఎందుకు అవుతారంటే బికాజ్ వినబడకపోవడం దే కాంట్ హియర్. ఎస్, వినకపోవడం వల్ల, అసలు సౌండ్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియకపోవడం వల్ల దే కెనాట్ రిపీట్. ఓకే. సో కాబట్టి బికాజ్ సి వన్స్ యువర్ డెఫ్ యూ విల్ ఆటోమేటికల్లీ బి డమ్. మీకు వినికిడి శక్తి లేకపోతే మీరు మాట్లాడలేరు అంతే. ఓకే, నాలుక లేకపోవడం కాదు ఇది చాలామంది తెలియదు. అలాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా రిచ్. అంటే వాళ్ళు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళు మీరేవి చెప్తున్నారు, సో దే ట్రై టు రీడ్ యువర్ ఐస్, రీడ్ యువర్ మైండ్. ఓకే, సో ఇలాగా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా వాళ్ళతోటి లేదా, ఇలాగా ఎక్కువ షేర్ చేస్తుంటారు, నవ్వుతుంటారు, తక్కువ బ్లింక్ చేస్తారు. ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళకి. ఇలా వాళ్ళని పిలిపించుకుని ఇంటికి నెలల తరబడి షీ ట్రైన్డ్ హర్ సెల్ఫ్. అంత హార్డ్ వర్క్ ప్రతి. అలాగే అంజలి, మీరు షాక్ అయిపోతారు, ఒక కాప్ రోల్ చేసింది, అది కూడా యుఎస్లో ఉండే ఒక కాప్. విల్ బి షాక్డ్ ద వే షీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ సెల్ఫ్. ఒక బిలీవబిలిటీ ఉండాలి కదా ఫస్ట్. ఎక్కడ తణుకు రాజు వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి ఎక్కడ వాషింగ్టన్ స్టేట్ సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కాప్ అంటే చాలే తీ అంటారు. ఏమాత్రం బిలీవబిలిటీ లేకపోయినా మీరు ఫస్ట్ సీన్లోనే యూ విల్ బిలీవ్ దట్ షీజ్ ఎ కాప్. అలాగే సుబ్బరాజు ఒక 500 ఫిల్మ్స్ చేసి ఉంటాడా మినిమం అంటారు. నేను మొన్న అడిగా, ఈ 500 ఫిలిమ్స్లో ఫస్ట్ టైం తను చేస్తున్న క్యారెక్టర్ ఇది. కెన్ యూ బిలీవ్? ఆ క్యారెక్టర్ అని చెప్పకూడదు నేను. ఈ 500 ఫిలిమ్స్లో తను చెయ్యలేదు ఖచ్చితంగా చెప్తున్నా. ఇది తనే చెప్పాడు. నేను అడిగాను, అబ్బాయి అంటే అబ్బాయి నువ్వు క్యారెక్టర్ అంత అన్నయ్య, నా 500 ఫిలిమ్స్లో ఈ క్యారెక్టర్ కూడా చేయలేదు నేను. ఇట్స్ సో న్యూ ఫర్ మీ. దీని తర్వాత ఈ సినిమా తర్వాత నాకు చాలామంది నాకు ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తారన్నాడు. అలాగే శాలిని పాండే. సో నేను చెప్తున్నానంటే ఇంతమందిని మోటివేట్ చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక కథ, హేమంత్ మధుకర్ డైరెక్టర్ 2 సంవత్సరాలు స్క్రిప్ట్ నేను రాసి ఇంతమందిని ఒప్పించి ఆఖరికి ఇది మరి ఇంట్లో కూర్చొని టీవీలో చూసుకోవడానిక అన్న ఆ బాధ మాత్రం ఉంటుంది. ప్రతి వాళ్ళకి చేసేవాళ్ళకి ఉంటుంది, నాకు ఇంకా తక్కువ ఉంటుంది. సరే తప్పదు, ఇక మరి ఎంతకాలం చూస్తాం, ఎదురు చూస్తాం. ఎందుకంటే నాలో కొంత ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు కాబట్టి 90% మై హార్ట్ అండ్ సోల్ ఈజ్ ఫర్ థియేటర్. బట్ ఐ కెనాట్ కన్విన్స్ మై పార్ట్నర్ టు వెయిట్ ఫర్ ఎవర్. అది మరొక ఆర్టిస్ట్ని మనం మర్చిపోయామండి, హ్యాండ్సమ్ హీరో మాధవన్. అమేజింగ్. ఇది కూడా చెప్తున్నా మీకు. అండ్ చాలా రోజుల తర్వాత తెలుగులో తెలుగులో డైరెక్ట్ చేయడం, తను డైలాగులు చెప్పాడు. తను కూడా చెప్తున్నాను, మాధవన్ కూడా ఇన్ని సినిమాలు చేయడు కదా. మీరు ప్రతి సినిమా చూసుకుంటారు కదా, ఇది చూసిన తర్వాత చెప్పండి నాకు, ఇలాంటి క్యారెక్టర్ చేశాడా ఇంతమంది చెప్పండి నాకు. మీరు ఏంటంటే వచ్చి అంత పెద్ద గొప్పలు చెప్పారు, వచ్చి మీరు టీవీ మా ఛానల్కి వచ్చి లేదండి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక ఇలాగ అంటే ప్రతి యాక్టర్ గర్వంగా తను చెప్పుకొని తన డైరీలో రాసుకునే ఒక పాత్ర
ఈ నిశ్శబ్దంలో చేశారు, ఇంత కష్టపడ్డాం. సో అది ఎక్కడొచ్చినా అల్టిమేట్గా కానీ మీ మాటల్లో మాత్రం ఒక ఆవేదన కనిపిస్తోందండి. అంటే ఇంత కష్టపడ్డాము, ఇలా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసమా మేము చూసేది అని చెప్పి. నాకు కాదు, డెఫినెట్ కాదు. మై ఆవేదన హార్ట్ అండ్ అయితే సోల్ ఈస్ ఫర్ థియేటర్. థియేటర్ కోసమే సినిమా పుట్టింది, థియేటర్ కోసం, మ్మ్. ఓటీటీ కోసం కాదు కదా, లేకపోతే డివిడీల కోసం కాదు కదా. శాటిలైట్ ఛానల్లో ఎటు వేసుకోవడానికి సినిమాలు తీయరు కదా ఎవరు అలాగే. బట్ అవి కూడా మాకు కావాలి, వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతో ఉంది. అవును. ఇవాళ వాటి కాంట్రిబ్యూషను మీరు ఊహించలేనిది ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా. అవునండి, ఎందుకంటే చాలా చాలా చిన్న సినిమాలు కూడా ఎంతో క్రియేటివిటీతో కూడుకున్నవి. ఆదుకున్నారు వాళ్ళు ఎవరికైనా. థియేటర్లు లేని టైంలో డైరెక్ట్గా ఇటు రిలీజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటున్నటువంటి చాలా చక్కటి వేదిక వాళ్ళ కోసం అయితే. అవునండి, వాళ్ళని ఈవెన్ పెద్ద తక్కువ పెద్ద చేయడం సినిమా నా ఉద్దేశం. ఒక విధంగా సినిమా థియేటర్లో ఇట్ మిస్ అయిపోతే అక్కడ చూడడం ఓకే నాకు. మ్మ్. అయ్యా మిస్ అయిపోయారా, పర్లేదులేండి, దీంట్లో వస్తుంది. అండ్ కొన్ని సందర్భాల్లో థియేటర్లో పోయిన సినిమాలు కూడా ఇళ్ళల్లో సూపర్ హిట్ అయిపోతూ ఉంటాయి. అవి ఇప్పటికి వేసిన అంటే థియేటర్ చూస్తే అప్పుడు అంత ఆశాజనకంగా అనిపించవు. చూడవి కూడా ఇప్పుడు టీవీలో చూసినవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూస్తుంటారు. ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు చూస్తూ దట్ ఉంటారు. ఈస్ ద సైకాలజీ. మూవీ వాచింగ్ ఇస్ ఎ సైకాలజీ, బిలీవ్ మీ. ఓ థియేటర్లో సినిమా చూడడానికి అప్పుడు ఉండే మన సైక్కి, ఇంట్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు మనం ఉన్న మానసిక స్థితికి చాలా తేడా ఉంటుంది. ఇట్ ఈస్ అ సైకాలజీ సినిమా అన్నదే మీకు తెలియకుండా. బికాజ్ ఇప్పుడు తుమ్ము నేను తుమ్మాననుకోండి, మీకు ఆటోమేటిక్గా వస్తారు కదా. వస్తుంది. కానీ ఇప్పుడు కదా. తుమ్మితే మాత్రం కేవ్ మాస్క్ తుమ్మడం లేదు. కాదు, ఆవులు ఎంత పోనీ. కరోనా. Correct. ఇప్పుడు తుమ్ము తుమ్మితే తుమ్ము మాత్రం కాదు, తుమ్ము వాజ్ రాంగ్ ఎగ్జాంపుల్. బట్ ఆవలింత. అయినా ఒక సామెత ఉంటదండి, ఇన్ఫెక్షియస్ అది తుమ్ముకు తమ్ముడు ఉండడు కానీ ఆవలింతకు అన్నయ్య ఉంటాడు అని. ఉంటాడు. నాలో ఒక రైటర్ ఉన్నారా? కాదు, గతంలోనే గుర్తు చేసుకొని చెప్తున్నా. కరెక్టే, మీరు చెప్పింది ఏదో కరెక్టే. సంథింగ్ ఉంటుంది, ఒక సామెత కూడా ఆవులింత నేను చేస్తే మీకు ఎలా వస్తుందో అలాగే ఒక థియేటర్లో కూర్చున్నప్పుడు 10 మంది నవ్వితే ఇట్ ఈస్ ఇన్ఫెక్షియస్. మ్మ్. 100 మంది నవ్వుతారు, థియేటర్ మొత్తం నవ్వుద్ది. సో 100 మంది మధ్యన కూర్చున్నప్పుడు మీరు చూసే విధానం, మీ మానసిక స్థితి, సినిమాని చూసే విధానం కంప్లీట్ మారిపోతుంది. అదే మీరు ఇంట్లో కూర్చూసినప్పుడు మీకు అన్ని ఇవి లోటుపాట్లు తెలియకపోవచ్చు. మీరు మీ ఓన్ స్పేస్లో మీరు ఉంటారు కాబట్టి మీరు స్లోగా ఉన్న సీన్లు కూడా యూ మైట్ ఎంజాయ్. అదే థియేటర్లో ఉన్నప్పుడు కొంత స్లోనెస్ కూడా బాగా స్లో అనిపిస్తుంటుంది, అవును. అందుకే బాగా ల్యాగ్ ఉందండి అంటుంటారు అలా. అండ్ థియేటర్కి వెళ్తే కూడా అంచనాలు కూడా పీక్స్లో ఉంటాయి. సినిమాకి వెళ్ళేది డబ్బులు పెట్టి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాగుండాలని కోరుకుంటారు. అండ్ మీ సినిమాలో అంత సత్తా ఉందని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా థియేటర్లోనే రిలీజ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. 100%. అందులో తప్పేం లేదు. అండ్ కొద్దిసేపు మనం పర్సనల్ లైఫ్లోకి వెళ్దాం. అండ్ లాక్డౌన్ టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పారు. కాసేపు ఇవన్నీ పక్కన పెట్టి టెన్షన్స్, ప్రొడక్షన్లో చాలా డబ్బులు పెట్టేసేసారు. ఇవన్నీ పక్కన డబ్బులు నేను పెట్టలేదండి, పర్లేదు. పార్ట్నర్గానే ఉన్నారు. ఓన్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఓకే, క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఫైనాన్షియల్ పార్ట్నర్ ఇంకోళ్ళు ఉంటారు, ఓకే. విశ్వప్రసాద్ గారు, పీపుల్ మీడియా. సో వాళ్ళు దే పుట్ మనీ, నేను ఐ బ్రింగ్ క్రియేటివిటీ, ఐ బ్రింగ్ టాలెంట్, ఐ బ్రింగ్ యాక్టర్స్. ఓకే. నేను ఒక కథ ఎంచుకొని దాన్ని రాయడం, ఇవన్నీ క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే. యాక్టర్స్ అందరూ తీసుకురావడం దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు నాది క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అయితే వచ్చిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా మీకున్నటువంటి లాభం మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కదా మరి. డెఫినెట్లీ రెండు అంటే ఒకటి ఫైనాన్స్ ప్రొడక్షన్ అయితే క్రియేటివిటీ ప్రొడక్షన్. సో ఇక అసలు మీకు ఎందుకండి సినిమా ఇప్పుడు వచ్చి 20 ఏళ్ళ పైన అయిపోయింది 20 years కదా, అసలు ఎందుకు మీకు సినిమా ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు అనిపించలేదు, రాంగోపాల్ వర్మకు అనిపించింది. ఓకే. నేను కూడా అదే అడిగా, నీకు ఎందుకు అనిపించింది అని అడిగా. లేదు నువ్వు సూట్ అవుతావు అన్నాడు. ఐ థింక్ యూ కెన్ రైట్. సత్య అన్న సినిమాకి నన్ను డైలాగులు రాయమన్నాడు. నేను రాయగలనా, నీకు ఎందుకలా అనిపించింది అన్నాడు. అది ఒక గ్యాంగ్స్టర్స్. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు నేను హార్డ్లీ 28.
అంటే అప్పటికే మీకు ఆత్రేయ సార్కి బాగా ఫ్రెండ్షిప్ ఉండడము ఉంది. మేబీ మీ డైలాగ్స్ అవి అదే మరి మాట్లాడే అంటే విధానం. నేను మాట్లాడే విధానం చూసో, లేకపోతే గ్యాంగ్స్టర్ సినిమా కదా వీడిలో గ్యాంగ్స్టర్ ఉన్నాడని రాము భావించో, ఏంటి నాలో ఏమన్నా రౌడీ కనపడ్డా నీకు, గ్యాంగ్స్టర్ కనిపించాడా? నువ్వు రాయగలవు సుబ్బారావు రాయ్ అన్నాడు. తనకి అతిగా ప్రేమ వచ్చినా అతిగా కోపం వచ్చిన సుబ్బారావు అని పిలుస్తుంటాడు. ఓకే. తన మేనరిజం అది ఎవరు ఆర్జీవిది. ఓకే రామ రాస్తా ఇది అన్న అలా రాశా. సత్య అన్న సినిమా 97 అంటే 23 years నా. అలాగే ఐ బికేమ్ రైటర్. ఓకే సత్య బాగా ఆడింది. అందులో పాటలు కూడా రాశా, 2 పాటలు. మామ కళ్ళు మామ అనే పాట ఉంటుంది, అది నేనే రాశా. మొత్తం అంతా రౌడీలు పాడుకుంటారు, గ్యాంగ్స్టర్స్ అందరూ. ఫస్ట్ పాట రాశా, అదే రాశా. అది చూసి మాటలు కూడా అయితే నువ్వే రాసా అన్నాడు. అది సో మీరు అడిగిన ప్రశ్నే నేను అడిగా, వై మీ అని. నువ్వు రాయగలవు రాయ్ అన్నాడు. రాశా, ఛాలెంజ్గా తీసుకొని రాశా. బట్ ఆల్వేస్ నాకు సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఒక మక్కువ అనండి, ప్రేమ అనండి, ఒక ఆకర్షణ అనండి, ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్. మా తాతగారు కూడా సినిమా ఫీల్డ్ ఉండవు. మీకు ఫోటోలు ఇస్తాను, మీరు వేయండి. హీ వాజ్ హీరో, హీ వాజ్ డైరెక్టర్, హీ వాజ్ విలన్, హీ వాజ్ ప్రొడ్యూసర్. కొన ప్రభాకర్ రావు గారు. ఆ తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళి ఆయన మహారాష్ట్ర గవర్నర్ చేశారు, పాండిచ్చేరి గవర్నర్ చేశారు, సిక్కిం గవర్నర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, స్పీకర్ చేశారు. వాజ్ అ బిగ్ పొలిటీషియన్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. 3 రాష్ట్రాల గవర్నర్ చేశారు. ఆయన ఇవన్నీ చేయక ముందు హీ వాజ్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ఆయన ఫోటోలు ఇస్తాను మీకు. మేము కూడా చూడాలనుకుంటున్నాం. చాలామందిని ఆయన పరిచయం కూడా చేశారు. నాగభూషణ్ గారిని పరిచయం చేసింది మా తాతగారే. సావిత్రి గారు ఫస్ట్ చేసిన సినిమా మా తాతగారి సినిమానే చేశారు. ఇలాగ చాలా ఉన్నాయి. ఆయన రామారావు గారితో కూడా చేశారు. 50s హీ వాజ్ ఏ హీరో. ఎల్వి ప్రసాద్ అది ఇన్స్టిట్యూట్ ఉంది. ఎల్వి ప్రసాద్ గారు హీరోగా, మా తాతగారు విలన్గా సినిమాలు చేశారు. ఆ సినిమా 365 days ఆడింది ఒకే థియేటర్, హౌస్ఫుల్స్. సినిమా పేరు ద్రోహి. మీకు ఆ పోస్టర్ కూడా ఇస్తాను, చూపించండి ఆడియన్స్కి. ద్రోహి సినిమా పేరు. అండ్ ఇది ఇప్పటి వరకు చాలా మందికి ఎవరికి తెలియదు అనుకుంటా మీరు చెప్తున్నటువంటి. ఎల్వి ప్రసాద్ గారు హీరో, కొన ప్రభాకర్ రావు గారు విలన్, యశ్వరలక్ష్మి హీరోయిన్. ఓకే, సో లైక్ ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అవును, సో అది జీన్స్లోనే అది ఉంది కాబట్టి యూ కాంట్ బ్లేమ్ మీ వై ఫిల్మ్స్ అని. సో అది నాకు తెలుసుకోవడానికి నాకు చాలా కాలం బట్టి 30 years పట్టింది. మేబీ వెన్ ఐ వాజ్ 30 దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇదా అని. వన్స్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే మీరు ఫస్ట్ రాసినవన్నీ హిట్, యాక్చువల్గా మంచి పేరు వచ్చాయి, చాలా మంచి పేరు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు వచ్చాం మనం అనిపించింది? ఎందుకంటే మీకు ఆ జీన్స్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మీకు తెలిసింది, రియలైజ్ అయ్యారు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ ఇండస్ట్రీలో, నేను ఇండస్ట్రీ పర్సన్నే అని. ఆ తర్వాత ఎప్పుడైనా అంటే గెలుపోవటం ఎందుకు వచ్చాము అసలు ఈ ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నాము ఇక్కడ అంటే మీకు వేరే ఇండస్ట్రీస్కి ఇక్కడ ఉన్న తేడా చెప్తాను మీకు. ఇప్పుడు ఎనీ జాబ్ మీరు తీసుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని తమిళనాడు రాష్ట్రానికి మిమ్మల్ని గవర్నర్ చేశారనుకున్నాం. అక్కడ కూడా ఆఫ్టర్ 1 year ఏమవుతుందంటే మీకు తెలియని ఒక రొటీన్నెస్ వచ్చేస్తుంది, ఒక బోర్డమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేచి అవే పనులు ఉంటాయి. ఎనీ జాబ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ మేడ్ ఎ CEO ఆఫ్ యాపిల్ కంపెనీ, ఓకే, అక్కడ కూడా ఆ ఫస్ట్ పొజిషన్ CEO ఆ ఇనిషియల్ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత అది తగ్గిపోయి యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ద ప్రెషర్. ఆ తర్వాత స్టార్ట్ ఫీలింగ్ ద రొటీన్, తర్వాత బోర్డమ్. ఏంట్రా రోజు ఇదే పని అని. ఎందుకంటే కొత్తగా ఏం చేయగలరు, అదే జాబ్ కదా, ఎనీ జాబ్. బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు. ఒక
ఒక కథ నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఒక థాట్ నన్ను ఎగ్జైట్ చేసి దాన్ని కథగా నేను పేపర్ మీద పెట్టి ఒక స్క్రిప్ట్ తయారు చేయడానికి నాకు 3 to 6 months పడుతుంది. సో ఐ లివ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఒక వేరే ప్రపంచంలో ఉంటా, ఒక కొత్త పాత్రలు. ఓకే, ఓ హీరో క్యారెక్టరు, విలన్ క్యారెక్టరు, హీరోయిన్, వాడికి ఒక ప్రపంచం మనం క్రియేట్ చేయాలి కదా. మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది. సో ఇది నమ్మి వాళ్ళందరూ చేస్తారు. చేసిన ఎగ్జైట్మెంట్, ఒక టెన్షన్ ఉంటుంది. ఇది ఆడదా నా కథని పాపం అంతమంది నమ్మారు, చేశారు, ప్రొడ్యూసర్ నమ్మి అన్ని కోట్లు పెట్టాడు, ఆడకపోతే నన్ను తిట్టుకుంటారేమో, ఈ టెన్షన్, ఉత్కంఠ. ఫైనల్గా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చింది, రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. వావ్, పెద్ద రిలీఫ్. అందరు నమ్మినందుకు ఆ భగవంతుడు మనల్ని కరుణించాడు రా బాబు అనుకుంటాం. ఒక 1-2 months టైంపాస్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్. అంటే 23 years అయింది కదా ఇప్పుడు నేను వచ్చి ఇండస్ట్రీకి. 54-55 ఫిలిమ్స్ రాశా. ఈ 55 ఫిలిమ్స్కి ఇదే పరిస్థితిగా. సో దిర్ ఇస్ నో టైమ్ టు గెట్ బోర్డ్. కొన్ని డిసప్పాయింట్ చేసి ఉంటాయి, అరే ఇది ఇక్కడ ఇలా తప్పు జరిగింది, ఈసారి ఇంకా ఛాలెంజింగ్ తీసుకుని చేయాలి. నాకు ముందు సినిమా హిట్ ఉంది, మీరు అందరూ దయచేసి చూడండి, దీన్ని కూడా చేసేయండి హిట్ అంటే పొరపో అంటారు ఆడియన్స్. నీ ముందు హిట్ అయిపోయింది, గతహ, వెరీ షార్ట్ మెమరీ. ఇక్కడ మళ్ళీ ఏంటి, నువ్వేంటి చెప్పు, మళ్ళీ ప్రూవ్ చేసుకో. సో నిత్యం ఎవ్రీడే ఇట్స్ ఎ ఫైట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే అక్కడ మీకు ఒకసారి జాబ్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మీరు ఒక 8 IAS ఆఫీసర్ అయ్యారు, మిమ్మల్ని 58 years వచ్చేంత వరకు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరుగా, మీ జాబ్ ఎవరు తీసుకోలేరుగా. ఇక్కడ అలా కాదు. సినిమా డిజాస్టర్ అయింది, నెక్స్ట్ ఇయర్ పంపించేస్తారు ఇంటికి. మీకు పని ఉండదు, తినడానికి తిండి ఉండదు, పెళ్ళా బిడ్డలు పోషించుకోవడం బాబు ఎలారా బాబు. అంటే ఇక్కడ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ ఇయర్. ఆ ఛాలెంజింగ్ ఉంటుంది చూసారా, దానివల్ల యూ కెన్ నెవర్ గెట్ బోర్డ్, యూ కెన్ నెవర్ గెట్ టైర్డ్. ఇంకా పెద్ద సినిమా రాయాలి, ఇంకా పెద్ద హీరోని ఒప్పించాలి. అయితే ఒక క్రియేటివిటీ పరంగా ఆలోచిస్తే ఇది బోర్ కొట్టేటువంటిది కాదు, ఎవ్రీడే కొత్త ఛాలెంజ్తో ముందుకు వెళ్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవ్వనివ్వండి, ఒడిదుడుకులు, ఫెయిల్యూర్స్ వచ్చిన క్రమంలో ఒక్కోసారి ఇండస్ట్రీలో ఎక్కువ పర్సన్, ఎందుకంటే ఎంత ఎక్కువ క్రియేటివిటీ వాడాల్సిన సిచ్యువేషన్లో అంత ఎక్కువగా డిప్రెస్లకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా మంది ఇండస్ట్రీలో. ముఖ్యంగా ఒకరికి పోటీ ఏదైనా చూసినప్పుడు ఖచ్చితంగా అది ఆబ్వియస్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఏమంటారు సంఘర్షణ, దాన్ని అటువంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అవి ఎలా ఓవర్కమ్ చేశారు? ఎవ్రీ ఫిలింకి ఉంటుంది అది. ఎవ్రీ ఫిలింకి ఫేస్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఇది కనుక ఆడకపోతే నాకు భవిష్యత్తు లేదు. ఇంకా ఇక్కడతోటి ది అంటే శుభంగా డేసేయాలి నా కెరియర్కి, నాకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఓకే, ఇక్కడ నోబడీ ఈజ్ కింగ్. ఇక్కడ ప్రతివాడు ఆడియన్, మీరు చెప్పినట్టు ఆడియన్ టేస్ట్లు మారిపోతున్నాయి. వాళ్ళు సడన్గా వాళ్ళు చాలా మోస అని ఫీల్ అవుతున్నారు. సడన్గా కొత్తది ఏదో వాళ్ళు కోరుకుంటున్నారని ఒక సినిమాని ఆడించేసిన తర్వాత అర్థమవుతుంది మనకి, ఏంటి ఈ సినిమా ఆడిందా, ఓహో అయితే మనకు అర్జెంటుగా మనకు ఆ టేస్ట్ డెవలప్ చేసుకోవాలి. బికాస్ సో జనరేషన్ లైక్ చేంజెస్. సో వాళ్ళకి విత్ ఇన్ ద రీచ్లో వాళ్ళకి వరల్డ్ థియేటర్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ సెల్ ఫోన్లో ఉంది. ఓకే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్తే మీరు యూరోపియన్ ఫిలిమ్స్, వెస్ట్రన్ ఫిలిమ్స్, ఎన్ని రకాల ఫిలిమ్స్ అన్నీ చూడగలుగుతున్నారు. సో వాళ్ళ టేస్ట్ కూడా గ్రో అవుతుంటుంది, వాళ్ళ హొరైజన్స్ మారిపోతుంటాయి. దానికి మనం రీచ్ అవ్వాలి.
సో కాబట్టి ఇది ఇక్కడ అలర్ట్గా లేకపోయినా బద్దకించిన మనకు మనం అప్డేట్ చేసుకోకపోయినా చేసుకోకపోయినా వెనకబడిపోతాం, అలాగే ఉండిపోతాం. కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు, ఓకే, విత్ న్యూ థాట్స్, న్యూ జనరేషన్. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్ టు డేట్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఆడియన్స్ ఎస్పెషల్లీ ఆడియన్స్ టేస్ట్లు అన్నది. సో మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలగాలి. అది నాకు తెలుసో తెలియకుండానో అది క్రియేట్ చేసుకోవడం వల్ల నేను వాటి సర్వే అవుతున్నాను. ఇప్పుడు ఒక వెంకీ అవ్వచ్చు, ఓ ఢీ అవ్వచ్చు, ఓ రెడీ అవ్వచ్చు, ఓ దూకుడు అవ్వచ్చు, బాద్షా అవ్వచ్చు, అదూర్స్ అవ్వచ్చు, ఆల్ దిస్ ఫిలిమ్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, బ్రహ్మానందం గారు చేసిన ఆ పాత్రలు అవ్వచ్చు, ఆ చారి అవ్వచ్చు, ఇవన్నీ వాళ్ళని ఒక డికేడ్ 2 డికేడ్స్ నేను వాళ్ళని రకరకాల పాత్రల ద్వారా బీన్ ఎంటర్టైనింగ్ మై ఆడియన్స్. నేను కంటిన్యూస్గా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ వచ్చాను. అవును. సో నాకు కూడా తెలియకుండా ఒక మార్క్ ఒకటి సంపాదించుకోగలిగాను. అండ్ మీ డైలాగ్స్ మామూలుగా రొటీన్ లైఫ్ లో కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరైతే క్యారెక్టర్స్ సృష్టించారో ఆ కామెడీ పంచెస్ వచ్చినప్పుడు మామూలు రొటీన్స్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు ఇందులో అని చెప్పేసి చాలా సింపుల్ గా వాడేస్తారు ఇప్పుడు. కరెక్ట్. అటువంటివి చూసినప్పుడు ఇది నేను సృష్టించింది అని మీకు అనిపిస్తుంది కదా. యా, ఎగ్జాక్ట్లీ. సో అదే కదా ఇట్ మన సాటిస్ఫాక్షను. సో అది అసలు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షను. దానిని ఇంకా దేంతో పోల్చలేవు. సో నేను యుఎస్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు ఇలాగ పార్టీస్ పిలుస్తుంటారు డిన్నర్స్కి, ఎవరు ఫ్యామిలీస్ వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలియకుండా అక్కడ నేను ఉన్నాను సంగతి కూడా వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో చాలా వాటిలో పంచెస్ ఇవన్నీ నా సినిమాలు డైలాగులే. తర్వాత దే రియలైజ్, చూసారా ఇవన్నీ మీ సినిమాల్లో మేము వాడేస్తున్నాము అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సినిమా అన్నది దానికి అంత పవర్ ఉంది, ఓకే. అది ఎంత దూరం అయినా వెళ్ళిపోగలదు, ఎంత కాలం అయినా ఉండిపోగలదు. దానికి ఆ పవర్ ఉంది. అది మనం గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా భక్తితో చేయాలి. అది క్యాజువల్గా చేస్తే కాదు. బికాజ్ కాంపిటీషన్ ఇస్ సో మచ్. అవును. అండ్ సక్సెస్ రేట్ ఇస్ సో లిటిల్. అంటే 6 to 7% ఉందండి సక్సెస్ రేటు. అంటే 100 సినిమాలు తీస్తే దాంట్లో 6 సినిమాలు ఆడుతున్నాయి. ఆ 6 సినిమాల్లో నీ సినిమా ఉండాలి, 6లోనే ఉండాలి. ఆ 94లో కాదు. 94లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది చాలామంది. ఆ వెళ్ళిపోయావా ఒకసారి మేబీ వాళ్ళు క్షమించవచ్చు, రెండోసారి మర్చిపోతారు. అది. సో కాబట్టి అంత కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూనో. మొత్తానికైతే మీరు చేస్తున్న వర్క్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికే మీ దగ్గర నుండి మాకు చాలా హిట్లు వచ్చేసాయి, వాటిని మేము ఎంజాయ్ చేసాము. ఇంకా ఎన్నో రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి నిశ్శబ్దం కూడా మీరు ఏదైతే పూర్తిగా థియేటర్కే కోరుకుంటున్నారు, 100% థియేటర్లోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు, అదే జరగాలని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.